20 నిమిషాల తర్వాత బెల్ మోగడంతో డోర్ తీయడం కోసం మనీ వెళ్తూ ఉంటే వద్దు అని చెప్పి ఆర్డర్ వచ్చినట్టుంది, నేను చూస్తాను అని నయ డోర్ తీయడం కోసం వెళ్ళింది. డోర్ ఓపెన్ చేసి చూసిన నయకి అక్క అంటూ వచ్చి పూజ హక్ చేసుకుంది. ఇద్దరి పలకరింపుల తర్వాత హాయ్ వరుణ్, ఎలా ఉన్నారు అంటూ పక్కనే ఉన్న వరుణ్ని చూసింది. 2 చేతులతో పార్సెల్తో ఇదిగో ఇలా ఉన్నాను అంటూ పలకరింపుగా నవ్వాడు. ఏంటి వరుణ్ ఇది అంటూ అయోమయంగా చూస్తూ ఉంటే ఇద్దరి వైపు మేము వచ్చేసరికి ఫుడ్ ఆర్డర్ తెచ్చిన వాడు ఉన్నాడు, వాడి దగ్గర పార్సిల్ తీసుకొని తన్ని పంపించేశామక్క. అయినా ఇన్ని ఫుడ్ పార్సిల్స్ ఎందుకు, ఇంట్లో వంట చేయలేదా లేక ఎక్కడికైనా వెళ్ళొచ్చారా? అన్ని క్వశ్చన్స్ ఇక్కడే అడిగేస్తావా? ఇంకా లోపలికి రావా? ముందు లోపలికి పద, అవి ఇలా ఇవ్వండి. వరుణ్ ఎంతసేపు అలా పట్టుకుని ఉంటారు? పర్వాలేదు నయ్య, నేను తీసుకొస్తాను. తను తీసుకొస్తానని చెప్తున్నారు కదా, నువ్వు పద అక్క. పూజ నువ్వు ఉండు. మణి మణి అంటూ గట్టిగా పిలవడంతో ఆ చిన్నమ్మగారు అంటూ నయ పిలుపుకి పరుగున వచ్చింది. వరుణ్ చేతిలో పార్సిల్స్ తీసుకొని ఇవి డైనింగ్ టేబుల్పై పెట్టు. సరే నేను వస్తానని చెప్పి ఫుడ్ పార్సిల్స్ తన చేతికిచ్చి ముగ్గురు హాల్ వైపు నడిచారు. అందరినీ ఒక దగ్గర చూడడంతో పూజ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పద్మ మమత ఒక పక్కన కూర్చుంటే మోహన్ శ్రీనివాస్ వైపు కూర్చున్నారు. పార్వతమ్మ అభి వైపు సోఫాలో కూర్చున్నారు. అందరినీ పలకరించి పూజ అంటూ వెళ్ళి పద్మ పక్కన సెటిల్ అయితే వరుణ్ ఇలా రా అంటూ శ్రీనివాస్కి మోహన్కి మధ్యలో వరుణ్ని కూర్చోబెట్టాడు శ్రీనివాస్. నయ కూడా కూర్చుందామని చూస్తే అభి పక్కన తప్ప ఇంకెక్కడా ప్లేస్ లేకపోవడంతో కళ్ళెత్తి అభి వైపు చూసింది. అభి తన్నే చూస్తూ కళ్ళెగరేసి చిరునవ్వు చిందిస్తూ కనిపించాడు. ఎవరు ఆ మాటల్లో వాళ్ళు ఉండడంతో అభి నవ్వుకి చిరెత్తుకొచ్చి వేగంగా వెనక్కి తిరిగి కిచెన్ వైపు అడిగేయబోతున్న నయ చెయ్యిని పట్టుకోవడంతో కోపంగా మనసులోనే ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నాడు, నీ పని తర్వాత చెప్తాను అంటూ మైండ్లోనే కారాలు మిరియాలు నూరేస్తూ ఈ అంటూ పల్లికిలిస్తూ వెనక్కి తిరిగి చేయి పట్టుకున్న మనిషిని చూసింది. ఎక్కడికి వెళ్తున్నావు, ఇలా వచ్చి అభి పక్కన కూర్చో అంటూ చేయి పట్టి ఆపింది పార్వతమ్మ. చెయ్యిని అభిని మార్చి మార్చి చూస్తుంటే నవ్వుతూ కన్ను కొట్టాడు. ముందుకు వెళ్ళలేక అలాగని అభి పక్కన కూర్చోడానికి ఇష్టం లేకపోయినా తప్పక వెళ్ళి అభి పక్కన కూర్చుంది. అందరూ ఎవరి బిజీలో వాళ్ళు ఉంటే నయ మాత్రం విసుగ్గా కూర్చుని ఏం చేయాలో అర్థం కాక బరబర గోలు కొరుకుతూ చుట్టూ చూస్తున్న నయ చూపు పక్కనే ఫోన్ చూస్తున్న అభి చేతిపై పడింది. అక్కడ కనిపించిన దృశ్యానికి నయకి ఆశ్చర్యంతో కళ్ళు ఇంతింత చేసుకుని మరీ చూస్తూ ఉండిపోయింది. అప్పటి వరకు ఒక్కో ఫోటోని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న అభి నయకి మాత్రమే వినిపించేంత స్వరంతో చూసింది చాలు నా పెళ్ళానికి దిష్టి తగులుతుంది అంటూ ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టి నయ వైపు చూశాడు. కళ్ళతోనే చంపేసేలా చూస్తున్న నయ చేతిపై చేయేసి కూల్ బంగారం, ఎందుకంత కోపం, ఏదో సరదాగా అన్నాను అంటూ ఉన్న అభి చెయ్యిని విసిరి కొట్టాలని ఉన్నా కొట్టలేక తీసి పక్కన పెట్టి విసిరికొక్క ఉదుటున్న లేచి వెళ్తున్న నయని చూశారు అందరూ. ఇంతలో అమ్మ అంతా సర్దేశాను, భోజనానికి రండమ్మా అంటూ వచ్చింది మణి. అమ్మయ్య అనుకుంటూ వస్తున్నాం పద అంటూ అందరినీ పిలిచి డైనింగ్ టేబుల్పై నడిచింది. తన వెనకే ఒక్కొక్కరు లేచి వెళ్ళారు. ఈసారి మాత్రం నాని ఏం చెప్పినా సరే అభి పక్కన కూర్చోకూడదు అని బలంగా నిర్ణయించుకుంది. పెద్దవాళ్ళు 4 ఒకవైపు కూర్చుంటే వాళ్ళకి కంపెనీ ఇవ్వడం కోసం అన్నట్టు పూజ వరుణ్ అటు చివర ఇటు చివర ఒక్కో చైర్ వదిలి వారికి ఎదురుగా కూర్చున్నారు. అమ్మయ్య, ఇప్పుడు నాని కూడా ఏమనదు అనుకుంటూ ఎంతో ఆనందంగా వెళ్ళి పూజ పక్కన ఉన్న చైర్లో సెటిల్ అయింది నయ. మణి అందరికీ వడ్డిస్తుంది. అప్పటి వరకు పూజతో మాట్లాడుతున్న నయ తినబోతూ ఉంటే నయ చెయ్యిని గట్టిగా పట్టుకున్నారు. ఎవరా అని చూసిన నయకి అభి తన పక్కాగా ఉన్న చైర్లో కూర్చుని కనిపించాడు. ఇక్కడ తను కూర్చుంటే అటువైపు చివర ఎవరు కూర్చున్నారా అని చూసిన నయకి నానమ్మ కనిపించింది. కర్మ కర్మ అనుకుంటూ ఇంకో చేత్తో తలని కొట్టుకుంటూ అభిని చూసింది. నన్ను కాదని ఎక్కడికి వెళ్తావు, ఇది ఎలా ఉంది అంటూ ఒక లుక్ ఇచ్చి తను తింటూ ఉన్నాడు. కోపంతో పళ్ళు పటకపటగా కొరుకుతూ తన్నే చూస్తున్న నయని చూసి మెల్లగా ఇప్పుడు ఎలా తింటావో నేను చూస్తాను కదా అని, ఏంటి నయ తినకుండా అలాగే ఉన్నావు, తిను అన్నాడు అందరికీ వినిపించేలా. అందరూ నయ వైపు చూశారు. అవునక్క, తినకుండా ఏం ఆలోచిస్తున్నావు,
ఒకవైపు అభి నుండి తన చెయ్యిని ఇడిపించుకోవడానికి ట్రై చేస్తూనే చిన్నగా స్మైల్ ఇచ్చి తింటాను పూజ అంది. తింటాను అంటావేంటి, తిను అన్నాడు అభి. ఓ పక్క ఆకలి దంచేస్తూ ఉంటే ప్లేట్ను చూస్తూ అలా అన్న అభిని కోపంగా చూసి ఏం చెప్పాలో అర్థం కాక ఆకలిగా లేదు నువ్వు తిను బాగా అంది కోపాన్ని కనపడనీయకుండా. అసలు నువ్వేం తిన్నావనే ఆకలిగా లేకపోవడానికి. మీరుండండి అత్తయ్య, ఇలా చెప్తే వినదు. మీ అందరూ తినండి, నేనున్నాను కదా, ఎలా తినదో నేను చూస్తాను అంటూ ముద్దలు కలిపి నయ నోటి ముందు పెట్టి కళ్ళు ఎగరేసి తిను అన్నాడు. అభి చేసిన పనికి గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. షాక్ అయింది చాలు కానీ తిను అన్నాడు తనకు మాత్రమే వినిపించేలా. అందరూ వాళ్ళిద్దరిని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే సిగ్గుతో అందరి వైపు చూసి పళ్ళు ఇకిలించి నేను తింటానులే బావా నువ్వు తిను అంది. నువ్వు ఇలాగే అంటావు, అదేం కుదరదు, నేను పెడుతున్నా కదా నువ్వు తిను. పంటి బిగువున తన కోపాన్ని అంచుకుంటూ అర్థం చేసుకో బావా, నేను తింటాను అంటున్నాను కదా, ఇప్పుడు నేను తినిపిస్తే తినడానికి ఏమైంది, గప్చిప్గా నోరు తెరువు. అది కాదు బావా, అందరూ చూడు ఎలా నవ్వుతున్నారు మనల్ని చూసి, నువ్వేం తినిపించిన అవసరం లేదు, నేను తింటాను కదా, నీకెందుకంత శ్రమ అంటూ సాగదీసి చిన్నగా మర్యాదగా నా చెయ్యి వదులు, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ బెదిరిస్తూ ఉంది. అంతే నెమ్మదిగా. నీ బెదిరింపుకి భయపడి ఇంత మంచి ఛాన్స్ ఎలా వదులుకుంటానే, నోవే, నేను వదలను కదా, చూడండి మీ వల్లే నయ తినడం లేదు అంటూ అందరి వైపు చూశాడు అభి. అభి మాటకి నయ తల కొట్టుకుంటూ ఉంటే మేమేం చేశాం అన్నారు అందరూ ఏకకంఠంతో. మీరు తనని చూసి నవ్వుతున్నారు, అందుకే తినడం లేదు. అభి మాటకి అందరూ నయ వైపు చూశారు. ఏం చెప్పాలో అర్థం కాక నయ అభిని చూస్తుంది. అభి అందరి వైపు చూసి అందుకే మీ అందరూ కూడా మీ భార్యలకి తినిపించండి అన్నాడు. అభి మాటకి షాక్ అవ్వడం అందరి వంతు అయింది. ఎందుకంత షాక్ అవుతారు, అందరూ తినిపించమనే కదా అన్నాను. బావా నువ్వు కాసేపు ఆగుతావా, అమ్మయ్య నేను వెళ్తున్నాను, ఇక మీరు కానివ్వండి అంటూ లేచి తన రూమ్ వైపు అడుగులేసింది పార్వతమ్మ. చూసారా అమ్మమ్మ కూడా వెళ్ళిపోయింది, ఇంకా చూస్తారేంటి, తినిపించండి నాన్న, మావయ్య మీరు కూడా ప్లీజ్. అభి ఏంట్రా నువ్వు చిన్నపిల్లాడిలా ఏంటి పనులు, నేను వెళ్తున్నా అంటూ లేచారు పద్మ మమత. అమ్మ కూర్చో, నువ్వు లేస్తే నా మీద ఓ. అభి బావా ఏంటి నువ్వు, అత్త వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, నిన్ను మాట్లాడొద్దని చెప్పాను, గప్చుప్గా కూర్చో, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అని పవన్ కళ్యాణ్ చెప్పాడుగా, వద్దు అంటే పెట్టమని, మీరు కానివ్వండి. నువ్వేంటి అలా చూస్తున్నావు, నీకు స్పెషల్గా చెప్పాలా అనడంతో మేము ఆల్రెడీ లంచ్ చేసే వచ్చాంరా, ఇప్పుడు కొంచెం తింటే ఏమైపోదులే కానివ్వు. తప్పుతుందా అనుకుంటూ వరుణ్ పూజకి ముద్ద కలిపి నోట్లో పెట్టాడు. శ్రీనివాస్ మమతకి పెడుతూ ఉంటే శ్రీనివాస్ మమతకి, మోహన్ పద్మకి తినిపిస్తుంటే అభి నయ వైపు చూశాడు. వాళ్ళని అలా చూసి సంతోషంగా నవ్వుతుంది. హలో బంగారం, వాళ్ళని చూస్తే కడుపు నిండదు, తింటే నిండుతుంది, రా పట్టు అంటూ నయకి తినిపించాడు. ఏంటే తినిపిస్తే తినేస్తున్నావు కానీ నాకు పెట్టవా, నీ చెల్లిని చూసి నేర్చుకో, చూడు ఎంత ప్రేమగా తినిపిస్తుందో అన్నాడు మూతి 3 వంకలు తిప్పి. చెయ్యి పట్టుకుంటే ఎలా తినిపిస్తాను, ఒకసారి అటు లుక్ ఇవ్వు అనడంతో తన చెయ్యి వైపు చూసుకుంది. అప్పుడు గమనించింది అభి తన చెయ్యి వదిలి చాలాసేపు అయిందని. ఇప్పుడైనా పెడతావా అంటూ చూశాడు. ఏడవకు, ఇదిగో తిను అంటూ ముద్ద కలిపి అభి ముందుకు చెయ్యి చాపింది. నయ వేలికి చిన్నగా ముద్దు పెట్టి ముద్ద అందుకున్నాడు. అభి చేసిన పనికి కోపంతో చివున తలెత్తి చూసింది. ఏంటి అంటూ కళ్ళు ఎగరేశాడు. ఏం లేదు తిను అంటూ ముద్ద నోట్లో పెట్టి అభి కాల్ని గట్టిగా తొక్కింది. అబ్బా అంటూ గట్టిగా అరిచాడు. ఏమైంది అభి, ఎందుకు అలా అరిచావు, ఏమైంది బావా అంటూ అమాయకంగా ముఖం పెట్టి అడుగుతుంది నయ. రాక్షసి అందరి వైపు చూసి ఏం లేదు, కారం ఎక్కువగా ఉంటేను. అవునా బావా, ఉండు నెయ్యి వేస్తాను. వద్దు నయ్య, ఇంకా చాలు, కడుపు నిండిపోయింది. అలా అంటావేంటి నువ్వు, అసలు సరిగా తినలేదు, వద్దు అంటున్నా కదా, చూడత్తా బావా అంటూ బొంగమూతి పెట్టింది. ఎంతో ప్రేమతో పెడతాను అంటుంటే వద్దంటావేంటి, తిను. నీకేం తెలుసు నాన్న దాని గురించి, అది ప్రేమతో పెడతాను అనడం లేదు, కోపంతో పెడతాను అంటుంది. ఎవడు తీసుకున్న గోతులో వాడే పడ్డామంటే ఇదేనేమో అనుకున్నాడు మనసులో. మొత్తానికి అభి చిలిపి చేష్టలతో నయ రుసరుసలతో తినడం పూర్తి చేశారు. అందరూ భోజనాలు చేసి లివింగ్ ఏరియాలో కూర్చున్నారు. మణి భోజనం చేస్తుంది కదా, ఇవన్నీ
నేను కిచెన్లో పెడతాను అనే వంకతో నయ మాత్రం కిచెన్లో దూరింది. అందరూ ఎవరి మాటల్లో వాళ్ళు ఉన్నారు. వరుణ్ ఏదో చెప్తూ ఉన్నాడు, కానీ అభి చెవికి ఎక్కడం లేదు. ఇంతసేపైనా నయ రాకపోవడంతో అందరూ ఇక్కడుంటే ఇది కిచెన్లో ఏం చేస్తుంది? ఏంట్రా అంటున్నావు? ఏం లేదు, నువ్వేదో చెప్తున్నావుగా. ఏంటి? మా వదిన గారి మీద ఈ చిరాకంతా? అసలు నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అభి. ఎలా ఉండేవాడివి? అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడను నువ్వు. ఇప్పుడు నయ ఒక నిమిషం కనిపించకపోతే ఉండలేకపోతున్నావు. ఈ క్రెడిట్ అంతా నయదే. ఎప్పుడు సీరియస్గా ఉండే నీలో కూడా రొమాంటిక్ యాంగిల్ ఉందని ఇప్పుడే తెలిసింది. తడబడుతూ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఎక్కువ చేయకు. డైనింగ్ టేబుల్ దగ్గరే జరిగిందంతా నేను గమనించానులే. నువ్వు అనుకున్నట్టు అంత సీన్ ఏం లేదులే. మేడం గారు నా మీద అలిగారు. అలిగిందా? మళ్ళీ ఏం చేశావు? నయకి నా మీద ఇంకా కోపం పోలేదు అని వీడికి చెప్తే, వీడు పూజకి చెప్పి ఇంట్లో అందరికీ చెప్తే ఇంత హ్యాపీగా ఉన్న అందరూ బాధపడతారు. ఏంటభి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు? అది అంటూ చెప్పబోతున్నా అభి అమ్మ అప్పుడే వెళ్ళాలా అంటూ వచ్చిన నయ మాటకి చెప్పడం ఆపి నయ వైపు చూశాడు. ఇంతలో అభి ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి చెప్పు అంటూ బయటికి దారి తీశాడు. అభి వరుణ్ మాటల్లో ఉంటే పద్మ పూజతో ఈరోజు రాత్రి ఊరు బయలుదేరుతున్నామని చెప్పడంతో అప్పుడే అటుగా వస్తున్న నయ ఆ మాటలు వినడంతో అమ్మ అప్పుడే వెళ్ళాలా అంటూ వచ్చింది. ముఖం విచారంగా పెట్టుకుని పద్మ కాళ్ళ దగ్గర కూర్చుని అమ్మ ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా. అవునమ్మా. ఓ పని చెయ్యి. ఒక చెయ్యి నయ చెంప మీద, ఇంకో చెయ్యి పూజ చేతి మీద వేసి లేదురా వెళ్ళాలి, ఎక్కడెక్కడ వదిలి అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసాం కదా, ఇన్ని రోజులైంది. అక్కడ పనులన్నీ ఎవరు చూసుకుంటారు చెప్పండి. లేచి మమత పక్కన కూర్చుని అత్త ప్లీజ్ నువ్వైనా చెప్పు. అన్నయ్య ఉండొచ్చు కదా, అంత తొందరగా వెళ్ళి చేయాల్సిన పనులు ఏమున్నాయి? చూడు నయ ఎంత బాధపడుతుందో. తన కోసమైనా ఇంకో 2 రోజులు ఉండకూడదు. అన్నీ తెలిసినా నువ్వు కూడా ఏంటి మమత? 2 రోజులే కదా బావా. అది కాదన్నయ్య, కూతురు అత్తారింట్లో ఇన్ని రోజులు ఉండడం తనకి బాగోదు, మాకు కూడా అంటున్న పద్మ మాటలకు మధ్యలోనే అడ్డుపడుతూ వదిన అలా అని మిమ్మల్ని పరాయి వాళ్ళని చేస్తున్నావా? ఇది నీ కూతురు అత్తారిల్లు మాత్రమే కాదు, నీ ఆడపడుచు ఇల్లు కూడా. ఇంకెప్పుడు నీ నోటి వెంట అలాంటి మాటలు రానివ్వకు. మమత బాధపడుతుందని తెలిసి వదిన నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అప్పుడే లోపలికి వచ్చిన అభికి నయ మమత బాధపడడం చూసి ఏం జరుగుతుందో అర్థమై అత్తయ్య మావయ్య మీరు ఇది ఆర్డర్ అనుకుంటారో రిక్వెస్ట్ అనుకుంటారో నాకు తెలీదు. మీ అల్లుడి మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఇది ఫైనల్ అంటూ అప్పటి నుండి రింగ్ అవుతున్న ఫోన్ని లిఫ్ట్ చేసి తన రూమ్ వైపు కదిలాడు. అలా అని వెళ్తున్న అభిని చూస్తూ ఉండిపోయింది నయ. ఇప్పుడు ఎలా వెళ్తారు? మీ అల్లుడే చెప్పాడు కదా నయ, ఇప్పుడు సంతోషమే కదా నీకు అంటున్న శ్రీనివాస్ మాటలకి చిన్నగా స్మైల్ చేసింది నయ. ఎక్కడ పెట్టాను ఆ ఫైలు అంటూ వెతుకుతూ ఉన్నాడు అభి. అప్పుడే లోపలికి వచ్చిన నయ అభిని చూసి అక్కడే ఆగిపోయింది. మళ్ళీ రింగ్ అవుతున్న ఫోన్ని అటెండ్ చేశాడు. సార్ కనిపించిందా? ఇంకా లేదు, కనిపిస్తే నేనే ఫోన్ చేస్తాను కదా. అంటే మేడం ధ్యాసలో పడి ఎక్కడ మర్చిపోతారోనని గుర్తు చేస్తున్నాను సార్. మూర్తి నీ శాలరీ ఎంత? 50,000 సార్. ఎందుకు సార్ అడిగారు? ఈ మంత్ నుండి మంచి ఆఫర్ ఇస్తున్నా, నీ శాలరీలో 5,000 తగ్గిద్దాం అనుకుంటున్నా, ఏమంటావు సార్ అంటూ అరిచాడు. మూర్తి అరుపులకి ఫోన్ చెవికి దూరంగా పెట్టాడు దీనంగా. నాకే ఎందుకు సార్ ఈ ఆఫరు? శాలరీ ఇచ్చే సార్ మీదే సెటిల్ చేస్తే శాలరీ ఇలాగే కట్ అవుతుంది, జాగ్రత్త. సారీ సార్. అప్పటి నుండి అభినే గమనిస్తున్నానయ్య. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఫైల్ని తీసుకుని అభి దగ్గరకి వెళ్ళి అభి భుజం మీద చేసి దీనికోసమేనా వెతుకుతున్నావు? ఫైల్ కళ్ళ ముందు కనిపించేసరికి చప్పున నయ చేతిలో ఫైల్ తీసుకుని లేచి నిలబడుతూ ఈ ఫైల్ గురించే చాలాసేపటి నుంచి వెతుకుతున్నానురా, థ్యాంక్ యూ బంగారం అంటూ హాక్ చేసుకుని బుగ్గ ముందు ముద్దు పెట్టి మూర్తి ఫైల్ కనిపించింది నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి బయలుదేరాడు. అమ్మ నాన్నని ఊరెళ్ళనికుండా చేసినందుకు అభికి థ్యాంక్స్ చెప్దామని వచ్చిన నయకి అభి చేసిన పనికి షాక్లోనే ఉండిపోయింది. నయ అన్న పిలుపుకి తేరుకొని అంటూ వెనక్కి తిరిగింది. లోపలికి వస్తూ కనిపించాడు అభి. మళ్ళీ ఏం చేస్తాడోనని చేతులు 2 చెంపలకు ఆనించి కంగారుగా తన్నే చూస్తున్న నయని. నేను రావడానికి లేట్ అవ్వచ్చు, నా గురించి
వెయిట్ చేయకు, నువ్వు డిన్నర్ చేసి అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. బెడ్పై కూలబడి అలా ఆలోచిస్తూ ఉండిపోయింది. పూజ పిలుపుకు వస్తున్నా అంటూ ఫ్రెష్ అయ్యి కిందకెళ్ళింది. అందరూ మనీ తెచ్చిన కాఫీ తాగుతూ ఉంటే వచ్చింది నయ. ఏరా తల్లి, అభి ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు. నాన్న ఆఫీస్ నుండి కాల్ వస్తేనూ వెళ్ళాడు. కాఫీ కప్పులు పక్కన పెట్టి లేచారు పద్మ, మోహన్, ఇంకా వరుణ్, పూజ. పద్మ, అమ్మని పిలువు. నువ్వు ఉండమ్మా, నానమ్మని నేను తీసుకొస్తాను అంటూ వెళ్ళింది పూజ అయోమయంగా చూస్తూ. ఎక్కడికి వెళ్తున్నారు మీ అల్లుడు? చెప్పింది వినలేదా అంటూ లేచింది. ఎందుకు వినలేదు? విన్నాం, అందుకే కదా ఊరు వెళ్ళడం లేదు. మరి నానిని పిలవమంటున్నావు దేనికి? పెద్దల్లుడు మాటే కాదు, చిన్నల్లుడు కోరిక కూడా తీర్చాలి కదా. అర్థం కాలేదు నాన్న. వరుణ్ పూజ వాళ్ళ ఇంటికి రమ్మని గొడవ చేస్తున్నారు. అంతేకాదు వసుంధర గారు, జగదీష్ గారు ఫోన్ చేసి మరీ రమ్మని చెప్పారు. అందుకే వెళ్తున్నాం. అవునా, సరే అయితే వెళ్ళండి. ఆంటీ, అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అత్తయ్య, మావయ్య కూడా వస్తున్నారా? లేదు అంటూ కాఫీ కప్పు నయ చేతిలో పెట్టింది మమత. ఏమత్తా, మీరు కూడా వెళ్ళండి. మనం ఇక్కడే కదా ఉండేది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. పూజ నానమ్మని తీసుకురావడంతో బాయ్ చెప్పి బయలుదేరారు. మావయ్య ఎక్కడ కనిపించడం లేదు నయ. ఫ్రెండ్ ఫోన్ వస్తే వెళ్ళారు. మమత, ఓహో హా, ఏంటత్త అలా కూర్చున్నావు? బోర్ కొడుతుంది, ఏదైనా చెప్పు. నేను చెప్పను, నువ్వే చెప్పు, వింటాను. నేనా? ఏం చెప్పనత్తా. ఏమడిగినా చెప్తావా? నువ్వు అడిగితే ఏమైనా చెప్తాను కదా, నీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతావేంటి? అభికి నీకు మధ్య అంతా ఓకే కదా? అత్త, ఎందుకు అలా అడుగుతున్నావు? ఎక్కడ వాళ్ళిద్దరి మీద డౌట్ వచ్చిందోనని కంగారుగా అడిగింది. ఏం లేదురా, నీ ప్రేమ, పెళ్ళి, ఇప్పుడు ఇక్కడికి రావడం అన్నీ ఎలా జరిగాయో నాకు తెలుసు. నువ్వు ఊహించనివి చాలా జరిగాయి. కొద్ది రోజుల్లో అన్నిటినీ నువ్వు యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. అంతేకాకుండా అభితో పెళ్ళికి నువ్వు ఒప్పుకోలేదు. అన్నయ్య బలవంతం మీద నువ్వు ఓకే చెప్పావు. ఆడపిల్లగా ఆ టైంలో నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ పెళ్ళి తర్వాత అభి నీకేం చెప్పాడు? నువ్వు అభి బాగా ఉన్నారో లేక మా సంతోషం కోసం ఇద్దరు బాగానే ఉన్నట్టు నటిస్తున్నారోనని చిన్న భయం అంతే. ఒకవేళ నీకు ఇష్టం లేకుండా చేసుకుని మా కోసం బాగున్నట్టు నటిస్తే మాత్రం నేను తట్టుకోలేనురా అంటున్న మమత కళ్ళలో కనిపిస్తున్న నీటి తడిని చూసి, అత్త ఏంటి నువ్వు చిన్నపిల్లలా? నీకు తెలుసుగా బావ అంటే నాకు ఎంత ఇష్టమో. బావకి నన్ను చేసుకోవడం ఇష్టం లేదని నేను చెప్పానే, కానీ బావ స్వయంగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పిన తర్వాత కూడా నాన్న అడిగారని బలవంతంగా ఎందుకు ఒప్పుకుంటాను చెప్పు? నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోకు, అర్థమవుతుందా? నా కోడలు ఇంత బాగా చెప్పిన తర్వాత కూడా ఎందుకు అర్థం కాదు అంటూ నవ్వింది. అది అలా ఉండు ఎప్పుడు అంటూ మమత వల్ల తల పెట్టుకొని పడుకుంది. అత్త, ఒకవేళ బావతో కాకుండా వరుణ్తోనే నా పెళ్ళై నీ ఇంటి కోడలు కాకపోయింటే ఏం చేసేదానివి? ఏమోరా, నాకు తెలీదు. చివరి నిమిషం వరకు చాలా వేడుకున్నా ఆ దేవుడికి మీ పెళ్ళి జరగకూడదని. నా మొర ఆలకించాడేమో ఆ దేవుడు. మీ ఇద్దరిని ఒకటి చేసి నా కోరిక నెరవేర్చాడు. మన కోరిక సరైనదైతే దేవుడు కూడా మన్నిస్తాడని అర్థమైంది. ఇంకొక కోరిక ఉంది, దాన్ని కూడా త్వరగా తీరిస్తే నాకు ఈ జన్మకి ఇంకేం అవసరం లేదు. ఏంటో ఆ కోరిక? ఇంకేముంటుంది, ఒక మనవడినో మనవరాలనో ఇచ్చారనుకో, వాడితో కాలక్షేపం చేస్తాను. ముందు ఆ పనిలో ఉండండి మీరు. చప్పున లేచి, నీకు చాలా ఆశలు ఉన్నాయత్తో, నీ ఆశలు ఏం తీరో, మర్చిపో. అదేంటి అంత మాట అనేసావు? తనేమందో గుర్తొచ్చి తడబడుతూ, అంటే అప్పుడే ఎందుకు అంటున్నా. అంతే అత్త, అంతే. అదంతా నాకు తెలీదు. ఒక పాప బాబో ఇచ్చేస్తే నేను వాడితో ఆడుకుంటూ గడిపేస్తాము. మీరేం చేసుకున్నా నాకు అనవసరం. ముందు ఆ పనిలో ఉండండి. అప్పుడే లోపలికి వస్తున్న శ్రీనివాస్కి మమత మాటలు విని, ఏంటి విషయం నయా? ఆంటీ పొజిషన్ నుండి అత్త పొజిషన్కి వచ్చేసరికి ఆర్డర్లు వేస్తుంది అంటూ వచ్చి కూర్చున్నాడు బొంగమూతి పెట్టి. అవును, చూడండి మావయ్య అంటూ లేచి శ్రీనివాస్ పక్కన కూర్చుని, మీ ఆవిడ అప్పట్లా లేదు, మారిపోయింది మావయ్య అంటూ ఫిర్యాదు చేసింది. నయని దగ్గరికి తీసుకొని, నా కోడల్ని ఏమన్నా అన్నావంటే ఊరుకొని ముందే చెప్తున్నా అంటూ వార్నింగ్ ఇస్తున్న శ్రీనివాస్ని, మా మంచి మావయ్య అంటూ చుట్టేస్తూ నాలుక బయటకు పెట్టి మమతను వెక్కిరించింది. నిన్ను అంటూ చేయెత్తిన మమతను చూసి తుర్రున్న రూమ్కి పారిపోయింది.
వెళ్తున్న నయని అలా చూస్తూ కన్నీళ్లు పెడుతున్న మమత భుజంపై చేయేసి, నయ అన్న మాటకు బాధపడుతున్నావా? చిన్నపిల్ల ఏదో సరదాగా అంది. అదన్న మాటకు కాదండి ఈ కన్నీళ్ళు వచ్చింది. మరి దాన్ని ఇలా చూసి ఎన్ని రోజులవుతుందో తెలుసా? చాలా రోజుల తర్వాత తన ముఖంలో చిరునవ్వు. అల్లరి చూస్తుంటే పాత నయని చూస్తున్నట్టు లేదు. అవును, అయితే మాత్రం ఏడవలా చెప్పు, సంతోషించాలి కానీ. అబ్బా, అవి బాధతో వచ్చినవి కాదు, ఆనందంతో వచ్చినవి. ఓహో, ఉండండి కాఫీ తెస్తాను అంటూ లేస్తూ ఉన్న మమతని చేపట్టి ఆపి, తాగే వచ్చాను కూర్చో అంటూ కూర్చోబెట్టాడు. మమత చేయెత్తడంతో తురున తన రూమ్కి వెళ్ళిన నయ బెడ్కి అడ్డంగా పడుకొని మమత అన్న దాని గురించి ఆలోచిస్తుంది. నిజం చెప్పి మీ అందరినీ బాధ పెట్టలేను అత్త, అలాగని కాంప్రమైజ్ అయ్యి అభిని క్షమించలేను కూడా. ప్రేమ ఒక్కసారి పుడుతుంది అత్త, ఆ ఒక్కసారి నీ కొడుకు మీద పుట్టింది. నీళ్లు పోసి పెంచాల్సిన వాడే తన చేతులతో ఆ చెట్టు కొమ్మని నరికేస్తే అది మళ్ళీ ఎలా పుడుతుంది? అలాగని ఇవన్నీ నీకు చెప్పి నేను బాధ పెట్టలేను. సరే త్వరగా. అవునా, నేను చూస్తాను, ఓకే బాయ్. స్టెప్స్ దిగుతూ వచ్చి మమత ఎదురుగా కూర్చుంటూ, ఎవరత్తా అంది నయ. నీ ఫోన్ ఏది? నా ఫోన్ ఏది అంటూ పక్కనే చూసుకుంది. లేదు, రూమ్లో మర్చిపోయినట్టున్నాను. పూజ ఫోన్ నీకు చేసి లిఫ్ట్ చేయకపోవడంతో నాకు చేసింది. ఏంటంట? అమ్మ వాళ్ళు బయలుదేరారంటనా? లేదు, ఈరోజు అక్కడే ఉంటారంట. ఆ విషయం చెప్పడానికే చేసింది. అదేంటత్త? అమ్మ వాళ్ళని ఎంతో కష్టపడి ఒప్పించింది, అక్కడ ఉంటారనా? వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని కదా. అవుననుకో, కానీ వసుంధర జగదీష్ గారు బాగా బలవంతం పెట్టారట, అందుకే తప్పక ఉండాల్సి వచ్చిందంటారా? బాగుంది. అది సరే, అభి ఏంటి ఇంకా రాలేదు? ఒకసారి వాడికి ఫోన్ చేయి తల్లి. బావ రావడానికి లేట్ అవుతుందని చెప్పాడు మావయ్య. మణి భోజనం రెడీ అమ్మ అని పిలవడంతో సరే పదండి భోజనం చేద్దాం అంటూ లేచింది మమత. నయ ఒకసారి కాల్ చేయవాడికి. బయలుదేరాడను, వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సరే మావయ్య. మమత ఫోన్ తీసుకుని అభి నంబర్కి డయల్ చేసింది. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. అదే విషయం చెప్పింది. ఆలస్యం అవుతుందని చెప్పాడు కదా, మీరు పదండి అనడంతో ముగ్గురు భోజనం చేశారు. మణి, నీకు ఆలస్యం అవుతుంది కదా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను చూసుకుంటాను. నువ్వు కూడా వెళ్ళొత్తా, ఇక నేను చూసుకుంటాను అనడంతో సరే గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది. అన్ని డిషెస్ మీద లిడ్స్ పెట్టి తన రూమ్కి వెళ్ళి ఫోన్ తీసుకుని కింద గార్డెన్లోకి వచ్చింది. అక్కడ చైర్లో తల వెనక్కి వాల్చి కాళ్ళు రెండు ఇంకో చైర్లో పెట్టి చెవులకు హెడ్ ఫోన్స్ తగిలించి కళ్ళు మూసుకుని తనకి ఇష్టమైన సాంగ్స్ ప్లే చేస్తుంది. పాటలు హమ్ చేస్తూనే బయట వీస్తున్న చల్లగాలికి మెల్లగా నిద్రలోకి జారుకుంది. టైం 10 కావస్తుండగా అభి ఇంటికి చేరుకున్నాడు. కారు వచ్చిన సౌండ్ కూడా నయ చెవులను చేరలేదు. కార్ దిగి లోపలికి వెళ్తున్న అభికి చూపు గార్డెన్లో ఉన్న చైర్స్ మీద పడింది. చైర్లో కాళ్ళు కనిపించేసరికి ఈ టైంలో ఎవరక్కడ, ఏం చేస్తున్నారు అనుకుంటూ అటువైపు అడుగులేశాడు. దగ్గరగా వెళ్ళిన అభికి చలికి చిన్నగా వణుకుతూ ముడుచుకుని నిద్రపోతూ కనిపించింది నయ. తన్ని అలా చూస్తూనే మోకాళ్ళ మీద కూర్చున్నాడు. కింద పడిపోయిన ఫోన్ చేతిలోకి తీసుకుని ప్లే అవుతున్న సాంగ్స్ని ఆఫ్ చేసి నయని చూశాడు. చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది తన ముఖం. చిన్నగా వీస్తున్న గాలికి తన ముంగుర్లు ముఖంపై పడుతుంటే మెల్లగా తీశాడు. అభి చేతి స్పర్శకి చిన్నగా కదిలింది. అలాగే నయని 2 చేతుల్లో ఎత్తుకొని ఇంటివైపు కదిలాడు. నయని బెడ్పై పడుకోబెట్టి నిండుగా దుప్పటి కప్పి ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్లోకి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి కిందికి దిగి డోర్ లాక్ చేసి కిచెన్ వైపు వెళ్తుంటే అభి అన్న పిలుపు కాగి చూశాడు. ఎదురుగా మమత. ఏం చేస్తున్నావు నాన్న? రూమ్లో వాటర్ లేదమ్మా, అందుకే తీసుకెళ్దామని వచ్చాను. నయ ఏది? నిద్రపోతుంది. నువ్వు భోజనం చేసావా? తిన్నాను. సరే నువ్వు కూడా వెళ్ళి పడుకో. గుడ్ నైట్ అమ్మా అని చెప్పి తన రూమ్కి వచ్చాడు. లైట్ ఆఫ్ చేసి పడుకోబోతూ అమ్మో మధ్యలో మెలక వస్తే మళ్ళీ రచ్చరచ్చ చేస్తుందని ఇద్దరి మధ్యలో పిల్లోస్ పెట్టి నయ వైపు చూస్తూ మధ్యాహ్నం జరిగింది తలుచుకుని నిద్రలోకి జారుకున్నాడు.